వెలువరించారు. వాళ్ళు ఆ పార్టీ మారలేదు అని. మిగిలిన ఐదుగురు విషయంలో కూడా ఏం చెప్తారు ఏంటి? ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు రామిరెడ్డి గారు, రామ్మూర్తి గారు చెప్పినట్లు గతంలో మనం కూడా మాట్లాడుకున్నట్టు చాలా సందర్భాల్లో వాళ్ళు పార్టీ మారిన కండువాలు కప్పుకున్నయి చూసాము. ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రచారం చేసినయి చూసాము. మేము నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారామని వాళ్ళే చెప్పిన స్టేట్మెంట్లు చూసాం. ఇన్ని చూసిన తర్వాత ఇంకా ఆధారాలు లేవంటూ దీన్ని కొట్టేయడం ఎంతవరకు కరెక్ట్? కాంగ్రెస్ పార్టీకి మీలాంటి వాళ్ళు లాయల్‌గా ఉంటారు కాబట్టి మీరైనా నిజం చెప్తారనే దాంతో అడుగుతున్నాను. ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. విజిత గారు, మనం ఖచ్చితంగా ఈ పార్టీ ఫిరాయింపులు చేసిన వాళ్ళ గురించి గతంలో కూడా మనం చాలాసార్లు మాట్లాడడం జరిగింది. అప్పట్లో మనం అనుకున్న దాంట్లో మనం చేసిన చర్చలో కూడా నేను ఓపెన్గా చెప్పడం జరిగింది. ఒకవేళ పార్టీ మారితే, హ్మ్. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారే అప్పట్లో పార్టీ ఫిరాయింపు చట్టం తీసుకొచ్చింది ఆయన. సో దాంట్లో ఉన్న కొన్ని లొసుగులను తీసుకొని హ్మ్. దాన్ని 1/3 అని లేకపోతే 2/3 అని చెప్పి అదొక ఆస్కారం చేసేసిండ్రు. దాని తర్వాత ఇప్పుడు మనం రీసెంట్లీ 2014 టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తానికి అసలు ఆపోజిషన్ పార్టీలు నామరూపాలు లేకుండానే చేయాలనే రకంగా కేసీఆర్ పన్నిన పన్నాగాలతోని ప్రజలలో మొత్తానికి ఇంకా వ్యతిరేకంగా కూడా అయింది. దాని తర్వాత 2018ల మంచి మెజారిటీ ఇచ్చిన తర్వాత కూడా హ్మ్. అప్పుడు కూడా మళ్ళీ ఆయన అదే సిస్టమ్ చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు మా వోళ్ళే ఉన్నారు. పార్టీని కూల్చేస్తాం, లేకపోతే మా సైడ్ వచ్చేస్తారు. హ్మ్. ఇవన్నీ బీఆర్ఎస్ మాట్లాడిన మాటలు. దాంట్లో బీజేపీ కూడా వత్తసు పలికి లక్ష్మణ్ గారు కూడా అట్లనే మాట్లాడారు. హ్మ్. సో ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు ఓపెన్‌గా మాట్లాడింది. ఎవరైతే కూలుస్తా అని ఎవరంటారో వాళ్ళ పేగులు మెడలేసుకుంటా, హ్మ్. చిరిచి హ్మ్. చెండాడతా అనే రకంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం మాట్లాడారు. జరిగింది. హ్మ్. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఇంతకుముందు మన రామరెడ్డి గారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు చేసినప్పుడేమో సంసారం చేసినట్టు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తే వ్యభిచారం చేసినట్టు వాళ్ళు చెప్పడం. కానీ ఈరోజు పరిస్థితి ఎవరు చేసినా నిజంగా కూడా అది తప్పే. హ్మ్. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఒకటే నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఏదైతే కోర్టుకు పోయి ఇది అనుకుంటే మా 10 మంది ఈరోజు మా పార్టీలో లేరు అని ఒక విప్ జారీ చేయమని చెప్పండి. ఎందుకు చేస్తలేరు వాళ్ళు? హ్మ్. ఇప్పుడు పార్టీలకేం పోయినరు అని మీరు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి పోయి వాళ్ళు కండువాలు కప్పుకున్నారు. తర్వాత మేము దేవుని కండువాలు అనుకున్నాము. లేకపోతే పార్టీ కండువా కాదు. నేషనల్ ఫ్లాగ్ అని కప్పుకున్నాం అనే రకంగా వాళ్ళు చెప్తున్నారు. హ్మ్. ఇప్పుడు స్పీకర్ గారికి ఒత్తిడి వచ్చినంక స్పీకర్ గారు దాని మీద నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ గారు ఏం చెప్తుండ్రు? మీరు రాసి ఇవ్వండి నాకు, మీరు ఏమిస్తారో అంటే, వాళ్ళు రాసిచ్చిన దాన్ని ఆయన చదివి ఇది పరిస్థితి అని చెప్పి స్పీకర్ అక్కడ తప్పించుకోవడం జరిగింది. హ్మ్. మోరెవర్ రేపు కేసులో ఇంకా ఏం జరుగుతది? నెక్స్ట్ ఏమైతదనేది తర్వాత ఆలోచిస్తే, ఈరోజు ఒక దానం నాగేందర్ ఒకటి బీఆర్ఎస్‌లో గెలిసి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలోకొచ్చి ఎంపీగా ఎంపీగా నిలబడ్డము, పోయారు. ఓడిపోవడము. ఆ! అది మట్టుకు హ్మ్. వాళ్ళకి ఖచ్చితంగా గ్రిప్ దొరికింది. రేపు అవసరం అనుకుంటే ఆయన రాజీనామా గూడా జేయొచ్చు. దాని తర్వాత మళ్ళీ బై ఎలక్షన్ వస్తది. బై ఎలక్షన్ వస్తే కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ కంటోన్మెంట్ గెలిచినట్టు, జూబ్లీహిల్స్ గెలిచినట్టు మళ్ళీ మళ్ళీ హ్మ్. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ కూడా గెలిచారు. అధికారంలో ఉంది కాబట్టి హ్మ్. ప్రజలు గూడా ఈరోజు పార్టీలతో పాటు ప్రజలు గూడా మారిపోయారు. వాళ్ళేమంటున్నారు, ఇంకా కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలు అధికారంలో ఉంటది కాబట్టి వీళ్ళని తీసుకుంటేనే ఇప్పుడు ఆల్రెడీ పక్క పార్టీలకైనా వచ్చినోళ్ళే పార్టీ మొత్తానికి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి మేము మారినాము హ్మ్. అనే రకంగా, లేకపోతే పార్టీకి పని చేస్తున్నాము అనే రకంగా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కానీ మా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారితో గానీ, ప్రభుత్వంతో గానీ సఖ్యతగా ఉంటున్నాం అనే రకంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రకంగా ఆలోచిస్తూ పోతే అసలు నిజంగా గూడా ఆలోచిస్తే ఈ ఈ యాంటీ డిటెక్షన్ లాలో హ్మ్. ఏమన్నా ఇంకా మార్పులు, చేర్పులు చేసి పెట్టి ఇంతకుముందే రామరెడ్డి గారు చెప్పిర్రు. గతంలో రాజీవ్ గాంధీ గారు చేసిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చినప్పుడు 2/3 చేసిండని చెప్తుండు. కానీ దీంట్లో ఎట్టి పరిస్థితిలో ఎప్పుడైతే పార్టీ మారి పక్క పార్టీన పోయిండు అనేది తెలిస్తే మీడియా ఉంది, లేకపోతే ఇది ఉంది. దాని మీద హ్మ్. ఇమ్మీడియేట్‌గా ఒక కమిటీ ఏసేసి ఇమ్మీడియేట్‌గా ఆ వ్యక్తి ఎవరైనా ఉండని ఇప్పుడు ఆల్రెడీ 6 ఇయర్స్ ఉంది. దాన్ని 12 ఇయర్స్ చేసినా తప్పేం లేదు. ఎందుకంటే ఏదో మార్పులు, చేర్పులు కావాలనేది మనం ఆలోచిస్తుంటే, హ్మ్. ఇక్కడ ఉన్న పరిస్థితిలో వీళ్ళ అవసరానికి పోయి
మేము మొత్తానికి ఏదో కాన్స్టిట్యున్సీ గురించి ఆలోచిస్తున్నాము, మా నియోజకవర్గం అభివృద్ధి 10 సంవత్సరాలు ఈ ఆ, మాగంటి గోపీనాథ్ గారు ఆ. జూబ్లీస్లో ఉండే ఉమ్, 3 హ్యాట్రిక్గా గెలవడం జరిగింది. ఆయన టీడీపీలో గెలిచిండు, టీఆర్ఎస్లో గెలిచిండు, బీఆర్ఎస్లో కూడా గెలవడం జరిగింది. మూడుట్ల గెలిస్తే కూడా ఆయన అభివృద్ధి అదే మళ్ళా గతంలో పి జనార్దన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఎక్కువ కనబడుతుంది తప్ప మాగంటి గోపీనాథ్ గారు చేసింది ఏముంది? కేటీఆర్కు వతస్తు పలుకుతూ ఆయన ఎవరైతే బినామీలని చెప్తే Right. అక్కడ ఇక్కడంతా ల్యాండ్ తీయడం, అంటే ఇవన్నీ పార్టీలో విస్తా గారు మ్యాక్సిమంగా ఇది పబ్లిక్ నుంచి కూడా కొంచెం చైతన్యం రావాలా. అది పార్టీలో మట్టుకు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఉంది కాబట్టి అవసరం అనుకుంటే పార్లమెంట్లో, గతంలో పార్లమెంట్లోనే చేస్తారు కాబట్టి పార్లమెంట్. ఇప్పుడు రామరెడ్డి గారు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఇప్పుడు మాకు మెజారిటీ లేదు. మీకు మెజారిటీ ముందు ఉంది కదా, ఉమ్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఉంది, సెకండ్ టైం వచ్చినప్పుడు ఉంది, ఇప్పుడు ఈ థర్డ్ టైం అప్కే బార్ 400 రాజ్యసభలో లేదు. అప్కే బార్ 400 పార్ అన్నారు. 400 పార్ కాదు 200 అన్నారు. ఉమ్. ఇది 200కి వచ్చిండ్రు కాబట్టి మీరు ఇప్పుడు అది ఉంటే చేస్తుండే, ఉన్నప్పుడు అదే చేయలేదు కదా. చెప్తారు కదా వాళ్ళు కూడా, కాబట్టి రాజ్యసభలో లేదు. చేయలేకపోతున్నాం అన్నది. ఇంకోటి శివకుమార్ గారు, మీరు అన్నట్టు ఏదైతే చట్టాల్లో రాజ్యాంగంలో చిన్న చిన్న లోసుగులు ఉన్నాయో వాటిని అడ్డు పెట్టుకొని ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 ఏళ్లలో ఇంకా ఎక్కువ జరిగాయని, అప్పుడు ఎక్కువగా బలైంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ. అది మీకు కూడా తెలుసు, ఆ Yes. గాయం విలువేంటో కూడా మీకు తెలుసు. అలాంటప్పుడు అందుకే ఆ గాయం విలువేంటో తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద ఈ- వాళ్ళు, పార్టీ మారిన వాళ్ళని రాళ్ళిచ్చు కొట్టాలి అని చెప్పేసి. మరి అలా మాట్లాడిన వాళ్ళు ఇవాళ చేస్తున్నది ఏంటి అనేది. అంటే ఇక్కడ పార్టీ పరంగా ఒక డిసిషన్స్ అవుతున్నాయి విస్తా గారు. మొత్తానికి గతంలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా లేకపోతే సిఎల్పి లేకుండా చేయడం కేసీఆర్ అవును. చేసిండు. ఉమ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మా పార్టీని కూలగొడుతున్నారు కాబట్టి నేను గేట్లు ఎత్తిన మొత్తం ఫ్లో వస్తుంది. రాజీనామా చేసి రమ్మనండి, నేనేం తప్పనట్లేదు. మీరు కూడా ప్రభుత్వాన్ని నిలుపుకోవటము ఇంపార్టెంటే కాబట్టి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే రాజీనామా చేసి మా పార్టీలోకి రండి, మళ్ళీ గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో నిరూపించుకుందాం, అలాగే రాజ్యాంగ విలువల్ని కూడా కాపాడదామని మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. ఇప్పుడు ప్రస్తుతం అంటే అప్పట్లో ఈ వచ్చిన 10 మందితో పాటు ఇంకా 15 మంది వస్తారు అనేది ఆ సో అప్పుడు కూడా flow మీరు మొత్తం ఒకటి ఉంది. మెర్జ్ దా- చేసుకోవచ్చు దా- అనుకున్నారా? దాని తర్వాత ఉమ్. వాళ్ళు కొంచెం పార్టీ కన్ఫ్యూజన్ ఉంది, లేకపోతే బడ్జెట్ లేదు అనడము, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోతే నన్ను ఇట్లా చూస్తుండ్రు అన్నారు. ఆ వాక్యాలతోని కొంచెం వచ్చేవాళ్ళు కూడా వెనుకకైంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మన జూబ్లీహిల్స్ ఎలక్షన్ గెలిచిన తర్వాత ఎనీ టైమ్ ఇట్ మే బి హ్యాపెన్ ఎనీథింగ్, సో మళ్ళీ గేట్లో ఏమన్నా జరగవచ్చు. ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఖచ్చితంగా ఈ ఎవరైతే గెలిచిన బీఆర్ఎస్ కింద గెలిచిన నాయకులు ఈరోజు కవిత ఓపెన్గా బీఆర్ఎస్ వాళ్ళని మొత్తం బొందబెడుతుంది. ఆమె మొత్తం అసాసినేషన్ చేస్తుంది మొత్తానికైతే. ఇప్పుడు ఆ విషయంకి వస్తే ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తానికి ఏమనుకుంటున్నారు, ఆ పార్టీలో ఉన్నంత కాలం కూడా కనీసం ముఖ్యమంత్రిని కలవాలంటే 6 గంటలు కూర్చున్నా ఈరోజు కలవడంటే వెళ్ళిపోయినాం అనే రకంగా ఎమ్మెల్సీ కానీ మంత్రి కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే కానీ, అంటే ఒక ఏకచిత్తాధిపత్యం లాగా కేసీఆర్ నడిపించిండు. కానీ ఈరోజు వాళ్ళందరూ ఏమనుకుంటారు, అవసరం అయితే మనం పక్క పార్టీలో వెళ్ళిపోవడం కొంచెం స్వేచ్ఛగా ఉంటుంది అనే రకంగా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఆ దిశగా నడుస్తుంది. రేపు ఎనీ టైం ఇప్పుడు ఈ 10 మంది కాక ఇంకెవరన్నా కూడా రేపు వచ్చినా ఆశ్చర్యపడాల్సింది లేదు. రైట్. సో శ్రవణ్, ఈ 10 మంది కాక వచ్చే వాళ్ళు ఉన్నారు అంటే ఈ 10 మంది వచ్చారని ఒప్పుకుంటున్నారా మీరు? అందరికీ అదే కదా, వ్యక్తిగతంగా మంచి వ్యక్తి. అదే కదా. వారికి అబద్ధాలు ఆడడం అంత ఈజీగా ఆ, రాదు. అసలు అది సరే. గేమ్ రైట్. గేమ్ స్పిరిట్. శ్రవణ్ గారు, 10 మంది పార్టీ మారారని వాళ్ళు, మారలేదు అని వీళ్ళు, ఎట్లా ఈ చాలా రోజుల నుంచి ఇదే డిస్కషన్ నడిచింది. ఎట్ లాస్ట్ స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రకారము వాళ్ళు మారలేదనే చెప్తున్నారు. ఇంకో 5గురు సంగతి ఏంటి అనేది కూడా రేపు ఎల్లుండి మళ్ళీ చర్చకు వస్తుంది, దానికి సంబంధించి కూడా వస్తుంది. అండ్ కోర్టులో కూడా ఏం చెప్తారు, ఇవన్నీ కూడా రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఏదైతే ఈ పార్టీ మారారు మారలేదు, ఈ కన్ఫ్యూజన్ని మీరు ఎలా అనాలిసిస్ చేస్తున్నారు? మారారా, మారలేదా, మారినట్టుగా భ్రమపడుతున్నారా, ఏం జరుగుతుంది అసలు? నేతి బీరకాయలో నెయ్యి వెతికిన సొంతంగా ఉంటుంది. మనం దీని గురించి మీరు అడిగిన ప్రశ్న సమాధానం Hmm. చెప్పాలంటే అందరి బహిరంగ రహస్యం అది, కానీ ఎవరు అధికారికంగా మాట్లాడలేనటువంటి దాని. Hmm. శుద్ధపూసలు ఎవరు లేరు యాక్చువల్గా చెప్పాలంటే. Hmm. ఏదైతే ఇది తప్పు అని చెప్తున్న రాజకీయ పార్టీలు తమ వంతు తమ పాత్ర వచ్చిన